ఖైరతాబాద్ వినాయకుడి చేతిలో భారీ లడ్డు ఉంచే వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. నిర్వాహకులు లడ్డు తయారీదారుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. తాపేశ్వరం నుంచి తీసుకొచ్చిన లడ్డూని వినాయకుడి చేతిలో ఉంచేందుకు ప్రయత్నించగా కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో లడ్డూని వినాయకుడి పాదాల చెంతే ఉంచారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్ లో అందిస్తారు. రవి, ఇందాక ఈ లడ్డు సమర్పించడం కూడా మనం లైవ్ లో చూసాం. అయితే అప్పటి నుంచి ఇప్పటికీ చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటి, వివాదం ఎక్కడ ఏర్పడింది, ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? పర్తోష్, హైదరాబాద్లో వినాయక చవితి ఉత్సవాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర కూడా చాలా భక్తులంతా చూసేది ఇక్కడ ఉండేటటువంటి మహాప్రసాదం లడ్డూను కూడా చాలా స్పెషల్గా చెప్పుకోవచ్చు. కానీ ఈసారి మాత్రం ఖైరతాబాద్ లడ్డు విషయంలో ఉదయం నుంచి కొంత వివాదం కూడా చోటు చేసుకుంది. ఎందుకంటే గతంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చూసుకొని ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర లడ్డు పెట్టాలా వద్దా అనేది కొంతమేర ఇబ్బందికి గురి చేసింది. ఆ తర్వాత తాపేశ్వరం వాళ్ళు యథావిధిగానే ప్రతి ఇయర్ తెచ్చే విధంగానే ఈసారి కూడా ఖైరతాబాద్ మహాగణపతి దగ్గరికి లడ్డూని తీసుకొచ్చారు, 500 కిలోల లడ్డూను. అయితే దాన్ని వినాయకుడి చేతిలో పెట్టాలా లేదా కింద పెట్టాలా అనే విషయం పైన ఇక్కడ నిర్వాహకులు తాపేశ్వరం లడ్డూ తయారు చేసినటువంటి వాళ్ళ మధ్య కూడా కొంతమేర గందరగోళమైన వాతావరణం నెలకొంది. మొత్తంగా ఎటకేలకు ఖైరతాబాద్ లడ్డూను కిందనే వినాయకుడి పాదాల వద్ద ఉంచారు, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. అయితే దీన్ని పైన పెట్టడానికి వీళ్ళు ప్రత్యేకంగా ఒక క్రేన్ను కూడా తీసుకొచ్చారు. దాదాపు సగం ఎత్తు వరకు కూడా ఈరోజు తీసుకెళ్లారు. కానీ ఆ తర్వాత నిర్వాహకులంతా ఉండి లడ్డూను పైన పెట్టడానికి వీలు లేదు, ఇక్కడ పెట్టాలి, కింద పెడదామని చెప్పేసి తీసుకున్నారు. అయితే తాపేశ్వరం నుంచి ఈ లడ్డూని తీసుకొచ్చిన నిర్వాహకులు మాత్రం కొంతమేర నిరుత్సాహానికి గురయ్యారు. మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని మహాప్రసాదంగా మేము భావించి దీన్ని తయారు చేసి ఇక్కడికి తీసుకొస్తాం, కానీ దాన్ని వాళ్ళు ఇలా చేసి కింద పెట్టడం సరికాదంటున్నారు. అయితే నిర్వాహకులు చెప్తున్న విషయాన్ని మనం చూసుకుంటే గతంలో ఖైరతాబాద్ లడ్డూను పంచిపెట్టే విషయంలో అంటే వినాయక నిమజ్జనం పూర్తయిన తర్వాత చాలా గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దాదాపు వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చేసి లడ్డు కోసం పోటీ పడడం, తొక్కిసలాట జరగడం, మరికొందరికి గాయాలవడం, ఇవన్నీ పరిస్థితులను చూసిన దృష్ట్యా ఈసారి ఖైరతాబాద్ దగ్గర మొత్తంగా వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి అనే ఉద్దేశంతో లడ్డు విషయంలోనే గందరగోళం జరుగుతుంది కాబట్టి ఆ లడ్డూని వద్దు అనుకున్నారు. కానీ యథావిధిగానే ప్రతి ఇయర్ తెచ్చినట్టుగానే తాపేశ్వరం వాళ్ళు ఆ లడ్డూని తీసుకురావడంతో దాన్ని ప్రస్తుతానికి కాళ్ళ దగ్గర ఉంచినప్పటికీ దాన్ని ఈ 2-3 రోజుల్లోనే భక్తులకు డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పటి విధంగానే ఖైరతాబాద్ మొత్తంగా నిమజ్జనం పూర్తయిన తర్వాత 2 రోజులకు మళ్ళీ ప్రత్యేకంగా పూజలు నిర్వహించి బారికేడ్లను ఏర్పాటు చేసి ఇక్కడ క్యూ లైన్ల ద్వారా భక్తులకు ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితులు జరగకుండా రోజు వస్తున్నటువంటి భక్తులకు పంపిణీ చేయాలా లేదా ఏదైనా ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించి నిమజ్జనం లోపే ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలా అని చెప్పేసి నిర్వాహకులు ఆలోచిస్తూ ఉన్నారు. లోకల్ స్థానిక నేతలతో కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా దీనికి అంగీకరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ప్రసాదాన్ని ఏ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తామనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికి లడ్డూను మాత్రం వినాయకుడి పాదాల దగ్గరనే ఉంచారు, దాన్ని చూసుకోవచ్చు. మరి దీన్ని ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తాము, దీన్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పి త్వరలోనే నిర్వాహకులు చెప్తామని చెప్పారు. మరి ఇక్కడికి స్థానిక నేతలు అవ్వచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు మరోవైపు తాపేశ్వరం వాళ్ళు ముగ్గురితో చర్చించిన తర్వాత వీళ్ళంతా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఏ విధంగా చూస్తారని చెప్పి చూసుకోవచ్చు. అయితే మహాప్రసాదంగా భావిస్తూ తాపేశ్వరానికి ప్రతీకమైనటువంటి ఆ లడ్డూని తీసుకొచ్చినటువంటి నిర్వాహకులు మాత్రం మేము ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన లడ్డూని వాళ్ళు పైన ఉంచకుండా వెళ్ళారు అనే ఒక నిరుత్సాహానికి గురై వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా మరి లడ్డూను ప్రత్యేకంగా చూసేందుకు వీళ్ళంతా కూడా ఇక్కడ కింద ఏర్పాటు చేసినప్పటికీ అది కూడా కొంత గందరగోళ పరిస్థితి జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అక్కడే నిర్వాహకులు ఆ లడ్డు పక్కనే తిరుగుతూ ఉండడం, అక్కడ స్పేస్ కూడా చాలా తక్కువగా ఉండడం మేర కొంత అది ప్రసాదం కాబట్టి వాళ్ళకు ఇబ్బందికరంగా కూడా మారుతుంది. మరి దీన్ని ఏ రోజు డిస్ట్రిబ్యూట్ చేద్దామా అని చెప్పేసి చూస్తే దాదాపు మరికొన్ని 2 రోజుల్లోనే దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అనుకున్నట్టుగా నిర్వాహకులు తెలుస్తుంది. దీనికంటూ ప్రత్యేకంగా ఒక డేట్ని కేటాయించి ఇప్పుడు వస్తున్నటువంటి భక్తులకే పంపిణీ చేద్దామా లేకపోతే ప్రత్యేకంగా పంపిణీ చేద్దామా అని చెప్పేసి త్వరలో మీడియాకు చెప్తామని చెప్తున్నారు. పర్తోష్. థ్యాంక్ యూ.